భారతదేశంలో విద్యా చరిత్ర, లక్ష్యాలు, కమిటీలు. భారతీయ సమాజంలో మొదట్లో గురువు గృహమే పాఠశాల, తర్వాత ఆశ్రమాలు, ఆ తర్వాత పాఠశాలలు ఆవిర్భవించి విద్యా విధానం ఆసక్తికరంగా మారింది. ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా ఉండే అంశాలు ప్రాచీన కాలంలో ఉండేటువంటి విద్యా విధానము, మధ్యయుగంలో ఉండే విద్యా విధానము, ఆధునిక కాలంలో ఉండే విద్యా విధానము, వీటితో పాటు భారతీయ విశ్వవిద్యాలయాల చట్టము 1904లో ప్రధానమైనది. అయితే స్వాతంత్రం తర్వాత ఏర్పడిన రాధాకృష్ణన్ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, మెదలియార్ కమిషన్, కొఠారీ కమిషన్, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, 1986 జాతీయ విద్యా విధానం, ఆచార్య రామ్మూర్తి కమిటీ, ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ, యాష్పాల్ కమిటీ వంటి వివిధ కమిటీలు విద్యా విధాన అంశాలను పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని పెంపొందించుకోవాలి అని నిర్ణయించుకున్నాయి. విద్యా అర్థం, ధ్యేయం, విద్యకు రాజ్యాంగం కల్పించేటువంటి సదుపాయాలు, యూనివర్సల్ ఎలిమెంటరీ విద్య వంటి అంశాలపైన దృష్టి సారించాలి. ఉదాహరణకు కొన్ని బిట్లు. గురుకుల విద్యను శిష్యులకు ఏ వయసులో ప్రారంభించేవారు? క్వశ్చన్ మరోసారి చదువుతున్నాను. గురుకుల విద్యను శిష్యులకు ఏ వయసులో ప్రారంభించేవారు? ఆప్షన్ ఏ 12 ఏళ్ళు, ఆప్షన్ బి 5 ఏళ్ళు, ఆప్షన్ సి 8 ఏళ్ళు, ఆప్షన్ డి 14 ఏళ్ళు. ద ఆన్సర్ ఈజ్ 5 ఏళ్ళు. గురుకుల విద్యను శిష్యులకు 5 ఏళ్ల నుంచి ప్రారంభించేవారు. నెక్స్ట్, ప్రాచీన భారతదేశంలో విద్యకు పునాది ఏది? ఆప్షన్ ఏ జ్ఞానమీమాంస, ఆప్షన్ బి మూర్తిమత్వ సాధన, ఆప్షన్ సి స్వావలంబన, ఆప్షన్ డి పైవన్నీ. ప్రాచీన భారతదేశంలో విద్యకు పునాది అన్నది జ్ఞానమీమాంస పైన ఆధారపడి ఉందన్నమాట. భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు ఎవరు? ఆప్షన్ ఏ మైకేల్ గ్రాంట్, ఆప్షన్ బి చార్లెస్ గ్రాంట్, ఆప్షన్ సి ఆల్బర్ట్ పోర్స్, ఆప్షన్ డి విల్బర్ ఫోర్స్. ద ఆన్సర్ ఈజ్ చార్లెస్ గ్రాంట్. భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు చార్లెస్ గ్రాంట్. నెక్స్ట్, వుడ్స్ డిస్పాచ్ ప్రతిపాదించినటువంటి సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1867, ఆప్షన్ బి 1884, ఆప్షన్ సి 1854, ఆప్షన్ డి 1889. ద ఆన్సర్ ఈజ్ 1854. వుడ్స్ డిస్పాచ్ ప్రతిపాదించినటువంటి సంవత్సరం 1854.